జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇటు దసరా రోజు మటన్ కర్రీ విషయంలో గొడవ జరిగిన కారణంగా భార్య గంగోత్రి ఇటు బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆ మనస్తాపానికి గురైన భర్త ఇటు దీపావళి రోజు తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ప్రజెంట్ ఈ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీళ్ళిద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు, గంగోత్రి అండ్ తన భర్త. అయితే ఇద్దరు కూడా ముందుగా వాళ్ళ ఇంట్లో చెప్పారు. ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే సంతోష్ గంగోత్రి ప్రేమ వివాహం చేసుకోవడానికి పట్టుబడడంతో ఇరు ఇళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న అనంతరం కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే ఇటు సంతోష్ గంగోత్రులు ఇద్దరు కూడా దసరా సందర్భంగా గంగోత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. గంగోత్రి వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ సర్వ్ చేయడం అక్కడ జరిగింది. అయితే ఆ రోజు సంతోష్ కాస్త గొడవ పడడం కారణంగా మటన్ కర్రీ విషయంలో వచ్చిన గొడవ కాస్త గంగోత్రి బలవన్మరణానికి పాల్పడడానికి ఒక రీజన్గా మారిపోయింది. ఇంటికి వెళ్ళిన అనంతరం కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అప్పుడే గంగోత్రి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ సర్ది చెప్పి ఇంటికి పంపించారు. ఇంటి లోపల గాలాడటం లేదంటూ కూడా బయటకు వచ్చి పడుకున్న సంతోష్ సంతోష్ లేచి చూసేసరికి గంగోత్రి అక్కడ లేకపోవడం గమనించిన సంతోష్ లోపలికి వెళ్ళి చూస్తే ఇటు బెడ్రూమ్లో ఉరివేసుకున్నట్టుగా సంతోష్ అప్పట్లో బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పారు. అనంతరం కూడా భార్య 4 ఏళ్ళు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఒక్కసారిగా ఇక లేదు అన్న ఫ్యాక్ట్ తీసుకోలేకపోయిన సంతోష్ దీపావళి రోజున తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇద్దరు కూడా ఎంతో చిన్న వయస్సున్న వ్యక్తులు. ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. అనంతరం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే దసరాకి ఇటు గంగోత్రి బలవన్మరణానికి పాల్పడడం, ఆ మనస్తాపాన్ని తట్టుకోలేక సంతోష్ ఇటు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడడం మనం చూస్తున్నాము. ఇరువురు కూడా క్షణికావేశంలో చేసిన ఈ ఏదైతే యాక్ట్ ఉందో దీనివల్ల ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇర్ఫాన్, చెప్పండి, గతంలో గంగోత్రి క్షణికావేశంలో ఉరివేసుకున్న అప్డేట్ మనం అప్పుడు చూసాము. అయితే ఇవాళ సంతోష్ దీపావళి సందర్భంగా ఆ రోజు ఆయన మనస్తాపానికి గురై సేమ్ అలానే ఉరివేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సర్తాజ్, ప్రేమ వివాహాలు కూడా చిన్న చిన్న మనస్పర్ధలతో ప్రాణాలు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నాయనే దానికి ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన సంతోష్ గంగోత్రి 4 ఏళ్లుగా ప్రేమించుకొని సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒకటైనారు. ఈ సందర్భంలో వారం లోపే భర్త మందలించడం క్షణికావేశం యువతి ఆత్మహత్య చేసుకుంది. గంగోత్రి అయితే మనస్తాపంతో ఆ భార్య చనిపోయిన 19 రోజులకి యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే దసరా రోజు ఒకరు, దీపావళికి మరొకరు ప్రాణాలు వీడడం అనేది చాలా విషాదాన్ని నింపింది ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు కూడా. అయితే ఎవరైతే అల్లెపు సంతోష్ ఉన్నారో తన ఇంటికి సమీపంలో ఉన్నటువంటి గంగోత్రిని 4 ఏళ్లుగా ప్రేమించారు. అయితే ఇద్దరు కూడా ప్రేమించుకుని సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 2వ తేదీన దసరా రోజు భార్యతో కలిసి సంతోష్ అత్తగారింటికి వెళ్లారు. అయితే భోజన సమయంలో మాంసం కూరలో కారం ఎక్కువైందనే చిన్న విషయంలో ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి భార్యను మందలించాడు. అయితే అదే రోజు రాత్రి అత్తగారింట్లోనే గంగోత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు సంతోష్ గురైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వారం రోజుల కిందట సంతోష్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తన అక్క ఇంటికి వెళ్ళాడు. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో అక్క ఇంటికి వచ్చాడు. భార్య చనిపోయినప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్నాడని చెప్పేసి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనటువంటి సమయాన్ని చూసి సంతోష్ ఈ తీవ్ర మనోవేదనకు గురై తన భార్య లేనిది తాను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అయితే మనోవేదనకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. ఉరేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పెళ్ళైన నెల రోజులైన గడవక ముందే దంపతులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని లోకాన్ని వీడడంతో గ్రామంలో అలాగే కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలు అలుపుతున్నాయని చెప్పవచ్చు. ఇటు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని కేవలం చిన్న చిన్న మనస్పర్ధలతో ఇటు ప్రాణాలను తీసుకుంటున్నటువంటి సంఘటనల నేపథ్యము చాలా బాధాకరం అని చెప్పేసి అయితే ఇటు కుటుంబ సభ్యులు బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సర్తాజ్.
ఎస్ థ్యాంక్ యూ ఇర్ఫాన్. ఇద్దరు కూడా 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత ఒక అద్భుతమైన జీవితాన్ని స్టార్ట్ చేయాలి అంటూ కూడా వాళ్ళిద్దరూ అనుకున్నారు. ఇద్దరు అనుకున్నట్టుగానే వాళ్ళ ఇళ్లలో మాట్లాడుకొని ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది నెలల్లోనే ఇటు దసరా సందర్భంగా గంగోత్రి ఇంటికి వెళ్ళిన వీళ్ళిద్దరు దంపతులు కూడా అక్కడ మటన్ కర్రీ విషయంలో గొడవ జరగటం, సంతోష్ మందలించటం గంగోత్రి తీసుకోలేకపోయింది. హర్ట్ అయిన గంగోత్రి ఇటు ఇంటికి వచ్చిన అనంతరం కూడా వాళ్ళిద్దరూ కలిసి పడుకున్నారు. లోపల గాలి ఆడటం లేదు అంటూ బయట వాకిలిలో పడుకున్న సందర్భం కూడా ఉన్నట్టుగా సంతోష్ చెప్తున్నారు. లేచి చూసేసరికి గంగోత్రి ఇటు ఇక విగత జీవిగా మిగిలింది అంటూ కూడా సంతోష్ అప్పట్లో బిగ్ టీవీతో మాట్లాడుతూ ఏడ్చిన సందర్భం ఉంది. అయితే ఈరోజు సంతోష్ దివాళీ సందర్భంగా తన భార్య ఇక లేదు అంటూ కూడా మనస్తాపానికి చెందిన సంతోష్ డిప్రెషన్ను హ్యాండిల్ చేస్తూ తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు దివాళీ సందర్భంగా. సంతోష్ గంగోత్రి ఇటు విగత జీవిగా మిగిలినప్పుడు సంతోష్ బిగ్ టీవీతో మాట్లాడారు. బిగ్ టీవీతో తాను ఆ సందర్భాన్ని పంచుకున్నారు. అసలు సంతోష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మొన్న దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. అందరు వెళ్ళిరాపో తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది ఇంటికి. రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకుని వచ్చిన. ఇద్దరం పోమన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం ఆడ ఉన్నాం. ఇక మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అని. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నది. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఆడ ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అని అన్నది. ఓకే అని గదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం. రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకుని నన్ను సూసైడ్ చేసుకున్నాను. తర్వాత నాకుంటే కంగారు ఎక్కువ అయిపోయి వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణంతో ఉన్నదేమో చూస్తే చనిపోయి అప్పటికి. ఇష్టపడి చేసుకున్నాం సార్ ఇద్దరం. లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి చేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్ మాకు. అసలు ఏం లేదు. చూస్తారు కదా, ఇటు భార్య ఇటు చనిపోయిన అనంతరం కూడా భర్త సంతోష్ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా అప్పుడు జరిగిన సందర్భాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. మటన్ కూర విషయంలో జరిగిన ఒక చిన్నపాటి కాన్వర్సేషన్ గంగోత్రి క్షణికావేశంలో ఇటు ఉరివేసుకునే అంత డెసిషన్ తీసుకుంది. దాన్ని తట్టుకోలేకపోయిన సంతోష్ దసరా నుండి దీపావళి వరకు కూడా ఆ డిప్రెషన్ను హ్యాండిల్ చేస్తూ ఒక్కసారిగా తాను కూడా ఇంకా ఈ భూమి మీద ఉండద్దు అంటూ కూడా డిసైడ్ అయిపోయారు. అయితే డిప్రెషన్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు జనరలీ గంగోత్రి ఈ విషయంలో తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది క్షణికావేశంలో తీసుకున్న డెసిషన్. దానివల్ల ఇరు కుటుంబాలు కూడా ప్రెజెంట్ సఫర్ అవుతున్నాయి. ఒకవేళ మీరు డిప్రెషన్లో ఉన్నా, ఇటువంటి థాట్స్ ఏమైనా వస్తున్నా కూడా హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా మీరు మీకున్న ఏవైతే డిప్రెషన్ థాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు మాట్లాడి కాస్త రిలీఫ్ అవ్వచ్చు. సో అటువంటి వాటిని మీరు చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న లైఫ్లో చాలా డిప్రెసివ్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటున్నాం. సో దానికి ఎండ్ ఇలా మనం మన లైఫ్ని తీసుకోవడం కాదు అనేది అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం.